నేనే సత్యం, నేనే జీవము, నేనే మార్గం. ఎమ్మెల్యే గిడ్డి క్రిస్మస్ సందేశం. మామిడికుదురు మండలం ఆదూరు గ్రామంలో మంగళవారం పి. గన్నవరం నియోజకవర్గం శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ పాల్గొని క్రీస్తును గూర్చి క్రిస్మస్ సందేశం ఇచ్చారు. మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. అయ్యగారు చాలా విషయాలు చెప్పారు. అయితే యేసుక్రీస్తు ఈ లోక రక్షకుడు, లోకానికి రక్షకుడిగా ఆయన భూలోకానికి రావడం జరిగింది. ఆయన వచ్చినటువంటి కాలంలో ఎంతోమందిని రక్షించడం జరిగింది. కానీ ఎక్కడా కూడా క్రీస్తు అంటే ఈ క్రైస్తవ మతం గురించి ఎక్కడ చెప్పలేదు. దయచేసి అర్థం చేసుకోండి. జీసస్ క్రీస్తు బైబిల్లో మీరు ఎక్కడ చూసినా సరే క్రైస్తవ మతం గురించి ఎక్కడ చెప్పలేదు. నేనే మార్గం, జీవం, సత్యం అని చెప్పారు. దాన్ని అనుసరించమన్నారు. అయ్యారు కరెక్టేనా? అంచేత సత్యాన్ని, జీవాన్ని, ఆయన చెప్పినటువంటి మార్గాన్ని అనుసరిస్తే అందరికీ మంచి జరుగుతుందని, జీసస్ క్రీస్తు చెప్పినటువంటి మాటల్ని మనందరం వినాలని ఆయన లోకరక్షకుడిగా రావడం జరిగింది. ఈ లోకాన్ని రక్షించడానికి ఆయన దేవుని కుమారుడిగా వచ్చి తను తాను బలి అర్పించుకుని మన అందరి పాపాల కోసం ఆయన బలి అయ్యాడు. అంచేత అటువంటి యేసుని మనం వెంబడించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఆయన పుట్టినప్పుడు ఆకాశంలో ఒక వెలుగు అంటే ఒక స్టార్ ఏర్పడింది. ఆ స్టార్ ఏంటంటే ఆయన్ని చూపించడానికి మార్గం. ఆ మార్గం ఎవరికి కనిపించిందంటే జ్ఞానులైనటువంటి గొల్లలు, బెత్లెహేములో ఉన్నటువంటి గొర్రెల కాపర్లకి కనిపించి, మీ కొరకు లోకరక్షకుడు పుట్టి ఉన్నాడు, ఆయన్ని మీరు వెళ్ళి దర్శించండి అని వాళ్ళకి మార్గంగా చూపించి వాళ్ళని అక్కడికి తీసుకెళ్ళడం జరిగింది. ఆనాటి ఉన్నటువంటి జ్ఞానులు ఎవరంటే గొల్లలు. మొట్టమొదటిగా చూసినటువంటి గొల్లలు దేవుని దగ్గరికి వెళ్ళి దేవునికి వాళ్ళకు ఉన్నటువంటి సాంప్రదాయ ప్రకారం సాంబ్రాణి, బోలం, బంగారం కానుకగా అర్పించడం జరిగింది. అంటే మనం ఎవరింటికన్నా వెళ్తే వారికి ఏడు తీసుకెళ్ళడం ఏ విధమైనటువంటి ఆనవాయితో ఆ రోజుల్లో వాళ్ళకి ఉన్నటువంటి అక్కడ సాంప్రదాయం ఏంటంటే సాంబ్రాణి, బోలం, బంగారం.